Good morning, students. Welcome to PolySet Physics class. This is K. Kishore Kumar, lecturer in Physics, A&M and VVRSR Polytechnic. మనం చాప్టర్ 2 నేర్చుకుంటున్నాం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్. ఈ చాప్టర్లో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఎన్ని రకాల మిర్రర్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి దాంట్లో వచ్చేటువంటి బేసిక్ డెఫినేషన్స్ ఏంటి అనే దాన్ని మనం చూసాం. ఇవాళ క్లాస్లో మనం చూడబోయేది ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ మిర్రర్స్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ మిర్రర్స్ టాపిక్లో మనం సినాప్సిన్స్, దాని తర్వాత దాని మీద ప్రాక్టీస్ బిట్స్ మనం చూడబోతున్నాం. ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్లేన్ మిర్రర్ అనేది కనుక చూసినట్లయితే, ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఎ మిర్రర్ విచ్ విత్ ఎ ఫ్లాట్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్. అంటే ఈ ప్లేన్ మిర్రర్ లో రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్లాట్ గా ఉంటుంది, ఇలా ప్లేన్ గా ఉంటుంది. ఇది మిర్రర్. ఈ మిర్రర్ లో ఈ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అంటే ఏంటిది, ఇది రిఫ్లెక్టివ్ సర్ఫేస్. దీన్ని మనం రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అంటాం, రిఫ్లెక్టివ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అనేది మనకి ప్లేన్ గా ఫ్లాట్ గా ఉన్నట్లయితే ఆ మిర్రర్ ని మనం ఏమంటామంటే ప్లేన్ మిర్రర్ అంటాం. ఫర్ ప్లేన్ మిర్రర్, ఒక ప్లేన్ మిర్రర్ కి కాదు, కర్వ్డ్ మిర్రర్స్ కూడా మనకి లైట్ రేస్ స్ట్రైకింగ్ ఆన్ ఎ ప్లేన్ మిర్రర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్లేన్ మిర్రర్ లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్లేన్ మిర్రర్ లో ఇది నార్మల్. ఇక్కడ ఈ రేని ఇన్సిడెంట్ రే అందాం, ఈ రే ఇన్సిడెంట్ రే, ఈ రే రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ చూస్తే ఇన్సిడెంట్ యాంగిల్ 45 degrees. ఇన్సిడెంట్ యాంగిల్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్య ఉన్న యాంగిల్. ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ యాంగిల్. తర్వాత రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే, దట్ ఈస్ ఆల్సో 55 degrees. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I ఈక్వల్ టు 55 degrees అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ R ఈక్వల్ టు కూడా 55 degrees అవుతుంది ఫర్ ప్లేన్ మిర్రర్ ఆల్సో. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. ఈ ప్లేన్ మిర్రర్ లో ద్వారా ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉంటుంది అనేదాన్ని చూద్దాం. ఫస్ట్, ద సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఇస్ ద ప్లేన్ మిర్రర్, లేదా దీన్నే ఇంకో పేరేంటి, ఫ్లాట్ మిర్రర్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఈ ఇమేజ్ యొక్క సైజ్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ సైజ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిర్రర్ ముందు ఒక బాయ్ నిల్చున్నాడు. ఈ బాయ్ యొక్క హైట్ 140 సెంటీమీటర్స్ అయితే, ఈ బాయ్ యొక్క హైట్ 140 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ లో కూడా బాయ్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 140 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఎటువంటి సైజులో ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ జరగదు ఏ మిర్రర్ కి, ప్లేన్ మిర్రర్ కి. కాబట్టి దిస్ ఇమేజ్ ఈస్ కాల్డ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎందుకని దీన్ని ఎరెక్టెడ్ ఇమేజ్ అంటున్నామంటే బికాస్ ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇమేజ్ సైజ్, ఆబ్జెక్ట్ సైజ్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పొచ్చు, ఫర్ ప్లేన్ మిర్రర్ ద ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఆర్ the size of the image is equal to the size of the object. Coming to the next property, virtual image. మనకి ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ద ఇమేజ్
ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు. ఈ బాయ్ మిర్రర్ లో చూసుకుంటున్నాడు. అయితే ఈ మిర్రర్ లో ఉన్నటువంటి ఇమేజ్ అనేది మిర్రర్ బ్యాక్ సైడ్ ఎటువంటి పర్సన్ లేడు. కాకపోతే అయినప్పటికీ కూడా మనకు మిర్రర్ లో ఇమేజ్ కనపడుతుంది. అంటే ఈ ఇమేజ్ ఎలా ఉన్నట్టుగా కనపడుతుంది? బిహైండ్ ద మిర్రర్ ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే మిర్రర్ వెనకమాల ఎవరో ఉన్నట్టుగా కనపడుతుంది. మిర్రర్ వెనకమాల కూడా ఈ బాయ్ ఉన్నట్టుగా అక్కడ ఇమేజ్ కనపడుతుంది అనమాట. ఇట్లాంటి ఇమేజ్ ని ఏమంటామంటే మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. ద ఇమేజ్ అపియర్స్ టు బి ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. అంటే ఈ ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయినట్టుగా మనకి అపియర్ అవుతుంది, మనకి అలా అనిపిస్తుంది. కానీ రియల్ గా మిర్రర్ బిహైండ్ ద మిర్రర్ నో ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. మిర్రర్ వెనకమాల ఎటువంటి ఇమేజ్ అనేది ఉండదన్నమాట. కానీ మిర్రర్ వెనకమాల మనకి ఒక పర్సన్ ఉన్నట్టుగా మనకి అపియర్ అవుతుంది. కాబట్టే ఈ ఇమేజ్ ని వర్చువల్ ఇమేజ్ అంటాం. కాబట్టి మనకి సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్పొచ్చు అంటే ద ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ ద వర్చువల్ ఇమేజ్. ప్లేన్ మిర్రర్ ఫామ్ చేసే ఇమేజ్ ఎప్పుడు కూడా ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద థర్డ్, దిస్ ఈస్ laterally inverted image. అంటే laterally inverted image అంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ లో మీకు కనపడుతుంది నాన్న. ఇక్కడ రెడ్ అనే ఒక లెటర్స్ నేను ఒక మిర్రర్ ముందుకు చూపిస్తే ఇమేజ్ లో ఎలా కనపడుతుంటే ఇలా కనపడుతుంది అనమాట. అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నమాట. లెటర్స్ అన్ని కూడా రివర్స్ అయి కనపడతాయి. అదే ఒక మిర్రర్ ముందు ఒక పర్సన్ రైట్ హ్యాండ్ ని రైట్ చేస్తే ఆ ఇమేజ్ లో అది లెఫ్ట్ హ్యాండ్ తో కనపడుతుంది. ఇదంతా కూడా మనకి చాలా ఎక్స్పీరియన్స్డే. అంటే మనం ఒక మిర్రర్ ముందు నిల్చుని మనం రైట్ హ్యాండ్ తో మనం కోమ్ తో తలదూకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇమేజ్ లో ఎలా కనబడుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ తో తలదూకుంటున్నట్టుగా కనబడుతుంది అనమాట. దీన్ని లాటరల్ ఇన్వర్షన్ అంటాం అనమాట. అంటే ఈ లాటరల్ ఇన్వర్షన్ లో ఏం కనపడుతుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇమేజ్ లో ఆబ్జెక్ట్ లో లెఫ్ట్ అనేది ఇమేజ్ లో రైట్ అని, ఆబ్జెక్ట్ లో రైట్ అనేది ఇమేజ్ లో లెఫ్ట్ గా కనపడుతుంది అనమాట. ఇట్లాంటి ఇమేజ్ ఏమంటారంటే లేటరలీ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. కాబట్టి ఈ ప్లేన్ మిర్రర్ లో మనకు ఫామ్ అయ్యేది లేటరలీ ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్లేన్ మిర్రర్ లో మనకు ఫామ్ అయ్యే ఇమేజెస్ మెయిన్ గా 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి దట్ ఈస్ ఏ ఎరెక్టెడ్ ఇమేజ్, అంటే సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇమేజ్ యొక్క సైజు ఆబ్జెక్ట్ యొక్క సైజ్ సేమ్ గా ఉంటుంది. రెండోది వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, నాట్ రియల్. వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మూడోది laterally inverted ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్స్. ఇక ఈ ప్లేన్ మిర్రర్ లో ఇంకా మనం చూడబోయేటువంటి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ గనక రియల్ ఆబ్జెక్ట్ అయితే మిర్రర్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అవుతుంది. అలా కాకుండా ఆబ్జెక్ట్ అనేది వర్చువల్ అయితే ఇమేజ్ అనేది రియల్ అవుతుంది. అంటే రియల్ ఆబ్జెక్ట్ ఫర్ ప్లేన్ మిర్రర్స్, రియల్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్స్ ద వర్చువల్ ఇమేజ్. ద ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ ద రియల్ ఇమేజ్ ఫర్ వర్చువల్ ఆబ్జెక్ట్స్. The plane mirror forms the virtual image for real objects. ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు ఇమేజ్ వర్చువల్ అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్ వర్చువల్ అయినప్పుడు ఇమేజ్ రియల్ అవుతుంది. నెక్స్ట్, if the plane mirror is rotated by an angle theta, keeping the incident ray fixed, the reflected ray is rotated by an angle 2 theta. అంటే ఒక ప్లేన్ మిర్రర్ ఇనిషియల్ గా ఇలా ఉంది. ఒక ప్లేన్ మిర్రర్ ఇనిషియల్ గా ఇలా ఉంది. ఇది ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ గా ఇలా ఉంది. ప్లేన్ మిర్రర్ ఇనిషియల్ గా ఇలా ఉంది. అప్పుడు ఇక్కడ నార్మల్, ఇది ఇనిషియల్ నార్మల్ ఇలా ఉంది.
అయితే ఇప్పుడు ఈ ప్లేన్ మిర్రర్ ని ఎంత యాంగిల్ చేస్తూ రొటేట్ చేసామో థీటా యాంగిల్ చేస్తూ రొటేట్ చేసాం, థీటా యాంగిల్ తో రొటేట్ చేసాం. ఇది ఫైనల్ పొజిషన్. మిర్రర్ ఫైనల్ గా ఈ పొజిషన్ లో ఉంది, థీటా యాంగిల్ రొటేట్ చేసాం మిర్రర్ ని. అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఇన్స్టెంట్ యాంగిల్ ఫిక్స్డ్ గానే ఉంది, అంటే ఇన్స్టెంట్ యాంగిల్ ఎటువంటి చేంజ్ అనేది లేదు, ఇన్స్టెంట్ యాంగిల్ ఫిక్స్డ్ గా ఉంది. ఓకే, అయితే నార్మల్ మాత్రం ఏమైంది, చేంజ్ అయింది. నార్మల్ ఏమైంది, చేంజ్ అయింది. నార్మల్ చేంజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా రిఫ్లెక్టెడ్ రే కూడా చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే కూడా చేంజ్ అవుతుంది. అది ఎంత అంటే 2 θ. ఎందుకంటే నార్మల్ ఒక థీటా యాంగిల్ చేంజ్ అవుతుంది, రిఫ్లెక్టెడ్ రే ఒక థీటా యాంగిల్ చేంజ్ అవుతుంది. కాబట్టి టోటల్ చేంజ్ 2 θ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఇఫ్ ద ప్లేన్ మిర్రర్ ఈజ్ రొటేటెడ్ బై అన్ యాంగిల్ థీటా, మిర్రర్ ని నువ్వు ఎంత రొటేట్ చేసావు, థీటా యాంగిల్ తో మాత్రమే రొటేట్ చేసావు. అంటే మిర్రర్ ని నువ్వు 30 degrees కనుక రొటేట్ చేస్తే, కీపింగ్ ద ఇన్సిడెంట్ రే ఫిక్స్డ్, ద రిఫ్లెక్టెడ్ రే ఈజ్ రొటేటెడ్ బై అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. మిర్రర్ ని నువ్వు 30 degrees యాంగిల్ తో రొటేట్ చేస్తే, మిర్రర్ ని నువ్వు ఎంత యాంగిల్ తో రొటేట్ చేసావు, 30 degrees యాంగిల్ తో రొటేట్ చేస్తే రిఫ్లెక్టెడ్ రే ఎంత యాంగిల్ తో రొటేట్ అవుతుంది అంటే 2 into 30, దట్ గివ్స్ 60 degrees యాంగిల్ తో రిఫ్లెక్టెడ్ రే అనేది రొటేట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. When the light ray is incident normally on the plane mirror, ఇలా ఒక ప్లేన్ మిర్రర్ లో లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయింది. అది కూడా ఎలా అంటే నార్మల్లీ, అంటే నార్మల్ ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్, అంటే పర్పెండిక్యులర్ గా. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, రెండు కూడా సేమ్ పాత్ లో వెళ్తాయి అన్నమాట. అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే రెండు కూడా సేమ్ పాత్ లో ట్రావెల్ చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మిర్రర్ తీసుకున్నాను, ఇది మిర్రర్. ఈ మిర్రర్ కి పర్పెండిక్యులర్ లైన్, అంటే నార్మల్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ నార్మల్ ఈ డైరెక్షన్ ఉంది, ఇదే డైరెక్షన్ లో ఇన్సిడెంట్ రే కూడా వెళ్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇదే డైరెక్షన్ లో ఇన్సిడెంట్ రే వెళ్తేనే నాకు మిర్రర్ కి ఇన్సిడెంట్ రే కి మధ్య ఉన్న యాంగిల్ 90 degrees అవుతుంది. ఇన్సిడెంట్ రే కూడా ఇదే నార్మల్ ఏదైతే ఉందో ఆ నార్మల్ డైరెక్షన్ లోనే ఇన్సిడెంట్ రే కూడా ట్రావెల్ చేస్తే అప్పుడు ఇన్సిడెంట్ రే ద ఇన్సిడెంట్ రే నార్మల్ డైరెక్షన్ లో ప్లేన్ మిర్రర్ ని రీచ్ అవుతుంది. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇన్సిడెంట్ యాంగిల్, మరి ఇక్కడ 0 degrees అని ఎందుకు అంటున్నానంటే ఇన్సిడెంట్ యాంగిల్ అనేది మనం దేనికి మధ్య యాంగిల్ గా తీసుకుంటున్నాం, మనం నార్మల్ కి ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్న యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ నార్మల్ ఏ డైరెక్షన్ ఉందో ఇన్సిడెంట్ రే కూడా అదే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి నార్మల్ ఇన్సిడెంట్ రే రెండు కూడా ప్యారలల్ గా ఉంటాయి. అంటే ఆ రెండింటి మధ్య యాంగిల్ 0 degrees. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ 0 degrees అయితే ఆటోమేటిక్ గా రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ఏమవుతుంది, 0 degrees అవుతుంది. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఏ పాత్ గుండా వెళ్ళిందో ఇన్సిడెంట్ రే అనేది ఏ పాత్ గుండా వెళ్ళిందో రిఫ్లెక్టెడ్ రే కూడా అదే పాత్ గుండా వెళ్తుంది. అలా కాకుండా మిగిలిన ఏ కేసులో తీసుకున్నా నాకేం జరుగుతుంది అని అంటే ఇన్సిడెంట్ రే యొక్క పాత్, రిఫ్లెక్టెడ్ రే యొక్క పాత్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ రే నార్మల్ డైరెక్షన్ లో ఇన్సిడెంట్ అయితేనే, మిర్రర్ కి పర్పెండిక్యులర్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే రెండు కూడా సేమ్ పాత్ లో వెళ్తాయి. మిగిలిన సందర్భాల్లో ఇన్సిడెంట్ రే ఇలా వస్తే, ఇది ఇన్సిడెంట్ రే ఇలా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్తుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఇన్సిడెంట్ రే యొక్క పాత్, ఇన్సిడెంట్ రే వెళ్ళే మార్గం, రిఫ్లెక్టెడ్ రే వెళ్ళే పాత్ దాని యొక్క మార్గం రెండు కూడా సేమ్ గా ఉండవు. ఎప్పుడు సేమ్ గా ఉంటాయి అని అంటే లైట్ అనేది మిర్రర్ మీద పర్పెండిక్యులర్ గా, అంటే నార్మల్ డైరెక్షన్ లో ఇన్సిడెంట్ మాత్రమే, లైట్ రే అనేది నార్మల్ డైరెక్షన్ లో ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే నాకేం జరుగుతుంది అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే రెండు కూడా సేమ్ పాత్ లో ట్రావెల్ చేస్తాయి. రెండు కూడా సేమ్ పాత్ లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, if the plane mirror makes an angle theta, if two plane mirrors make an angle theta with each other,
దెన్ నెంబర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్, ఇది ఫార్ములా అన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని మిర్రర్స్ ఉన్నాయంటే 2 మిర్రర్స్ ఉన్నాయి. 2 ప్లేన్ మిర్రర్స్ తీసుకుని ఆ రెండింటిని ఎలా ప్లేస్ చేసామంటే థీటా యాంగిల్ చేస్తూ ప్లేస్ చేసాం. అంటే ఒక మిర్రర్ ఇలా తీసుకున్నాను, ఒక మిర్రర్ ఇలా తీసుకున్నాను. ఇది ఒక మిర్రర్, ఇది ఒక మిర్రర్. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే థీటా. ఇలా 2 మిర్రర్స్ ని నేను థీటా యాంగిల్ చేస్తూ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఫామ్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత అంటే n = 360 degrees by theta. ఎప్పుడు ఇది 360 degrees by theta వాల్యూ ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రం. అదే 360 degrees by theta వాల్యూ ఈవెన్ కనుక అయినట్లయితే n వాల్యూ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏమవుతుందంటే 360 degrees by theta -1 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది n వాల్యూ ఎప్పుడు కూడా ఆడ్ నెంబరే, ఈవెన్ నెంబర్ కాదు. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబరే. అయితే 360 degrees by theta ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబరే, n వాల్యూనే అది అవుతుంది, 360 by theta అవుతుంది. అన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అలాగే 360 degrees by theta వాల్యూ ఈవెన్ కనుక అయినట్లయితే -1 అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నీకు. ఇది దీనికి వెళ్ళే ముందు, ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు ఒక డయాగ్రామ్ కూడా చూద్దాం మనం ఇక్కడ. ఓకే, చూడండి, ఇది ఇమేజ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవడం అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ చూస్తే దిస్ ఈస్ మిర్రర్ 1 అండ్ దిస్ ఈస్ మిర్రర్ 2. ఇది నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇది ఆబ్జెక్ట్ నాకు. ఇప్పుడు మిర్రర్ 1లో దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, మిర్రర్ 2లో దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇలా కాకుండా ఇంకొక ఇమేజ్ కూడా నాకు ఇక్కడ ఫామ్ అయింది, ఇమేజ్ 1, 2. అంటే ఈ 2 మిర్రర్స్ వల్ల 2 ఇమేజెసే కాకుండా అడిషనల్ గా ఇంకొక ఇమేజ్ కూడా ఫామ్ అయింది. ఇలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్లేన్ మిర్రర్స్ ని థీటా యాంగిల్ చేస్తూ ఒకదానికొకటి థీటా యాంగిల్ చేస్తూ ప్లేస్ చేసినప్పుడు, ఇఫ్ ద 2 ప్లేన్ మిర్రర్స్ ప్లేస్డ్ విత్ an angle theta with each other, then there is a probability, there is a chance to form number of images. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అయితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ బిట్వీన్ ద 2 ప్లేన్ మిర్రర్స్. ఆ 2 ప్లేన్ మిర్రర్స్ మధ్య యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నాకు యాంగిల్ 2 ప్లేన్ మిర్రర్స్ ని ఇలా ప్లేస్ చేశాను, ఎలా 90 degrees యాంగిల్ చేస్తూ ప్లేస్ చేశాను. అంటే ఒక మిర్రర్ కి మరొక మిర్రర్ పర్పెండిక్యులర్ గా ఉండేటట్టుగా పెట్టాను. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది, 360 degrees by theta తీసుకున్నాను. 360 degrees by theta తీసుకుంటే theta వాల్యూ 90 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 360 by 90 అంటే 4 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 4 అనేది నాకు ఈవెన్ నెంబర్. 4 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు n వాల్యూ ఎంత తీసుకోవాలి, నేను 360 degrees by theta -1 తీసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని అవుతాయంటే 4 - 1 అంటే 3 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. నాకు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి, 3 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. చూడండి, బట్ 4 ఈజ్ ఈవెన్, హెన్స్ 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇమేజెస్ ఆర్ ఫామ్. అదే థీటా ఈక్వల్ టు 120 degrees తీసుకున్నాను. థీటా ఈక్వల్ టు 120 degrees తీసుకుంటే n వాల్యూ ఏమని వచ్చింది నాకు, 360 degrees by 120 degrees, దట్ ఈస్ ఈక్వల్ టు 3. మరి 3 అనేది ఆడ్ నెంబరే కాబట్టి నాకు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయంటే 3 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఈవెన్ నెంబర్ వస్తే -1 చేసుకోవాలి, ఆడ్ నెంబర్ వస్తే అంతే ఇమేజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది 2 ప్లేన్ మిర్రర్స్ ని థీటా యాంగిల్ తో ప్లేస్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇఫ్ an object moves towards a plane mirror with a speed v, the image will also approach it at the same speed. అంటే ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం మనం. ఇది ఒక ప్లేన్ మిర్రర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఇది ఆబ్జెక్ట్. ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది.
ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ వైపుగా v అనే వెలాసిటీతో వస్తుంది అనుకోండి. ఇమేజ్ కూడా మిర్రర్ వైపుగా v అనే వెలాసిటీతో వస్తుంది. అంటే ఒక మిర్రర్ ఉంది, ఒక పెద్ద మిర్రర్ ఉంది, నువ్వు కొంచెం దూరంలో పరిగెత్తుకుంటూ మిర్రర్ వైపుగా వస్తున్నావు. అప్పుడు అక్కడ నిల్చుని ఎవరైనా అక్కడ ఆ మిర్రర్ లో నీ ఇమేజ్ ని చూస్తుంటే వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఇమేజ్ కూడా పరిగెత్తుకుంటూ మిర్రర్ వైపుకి వస్తున్నట్టుగానే ఉంటుంది. నువ్వు ఎంత వెలాసిటీతో నువ్వు రన్నింగ్ చేస్తున్నావో నీ స్పీడ్ ఎంత ఉంటుందో ఇమేజ్ స్పీడ్ కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎంతో ఇమేజ్ వెలాసిటీ కూడా అంతే. అంటే ఆబ్జెక్ట్ v అనే వెలాసిటీతో మిర్రర్ దగ్గరగా వస్తుంటే ఇమేజ్ కూడా v అనే వెలాసిటీతో మిర్రర్ ని అప్రోచ్ అవుతుంది. లేదు, ఆబ్జెక్ట్ v అనే వెలాసిటీతో మిర్రర్ కి దూరంగా వెళ్ళిపోతుంది. ద ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ ఎ వెలాసిటీ v away from the mirror, then the image also recedes the mirror with a velocity v. నువ్వు ఆబ్జెక్ట్ v అనే వెలాసిటీతో మిర్రర్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే ఇమేజ్ కూడా v అనే వెలాసిటీతో మిర్రర్ కి దూరంగా వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఈ మిర్రర్ యొక్క వెలాసిటీకి అదే విధంగా మిర్రర్ యొక్క వెలాసిటీ ఇమేజ్ యొక్క వెలాసిటీకి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఈ రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ తీసుకున్నట్లయితే అది ఎంత అవుతుందంటే v minus of minus v that is equal to 2v అవుతుంది. The speed of the image relative to object. The speed of the image relative to object. అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే దీని ఫస్ట్ వెలాసిటీ ఇది సెకండ్ వెలాసిటీ అయితే ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వెలాసిటీ 1 మైనస్ వెలాసిటీ 2 అని తీసుకోవాలి. అయితే వెలాసిటీ 1 నాకు లెఫ్ట్ టు రైట్ ఉంది, వెలాసిటీ 2 నాకు రైట్ టు లెఫ్ట్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ v2 అని తీసుకుంటాను. అంటే v1 వాల్యూ 1నే vనే, v2 వాల్యూ కూడా vనే కాబట్టి నాకేమవుతుందంటే v మైనస్ ఆఫ్ మైనస్ v దట్ ఈస్ ఈక్వల్ టు 2v అవుతుంది. అందుకే నాకు స్పీడ్ ఆఫ్ ది ఇమేజ్ రిలేటివ్ టు ద ఆబ్జెక్ట్ లేదా ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రిలేటివ్ టు ఇమేజ్ ఏదైనా ఒకటే అన్నమాట. అంటే ఆబ్జెక్ట్ పరంగా ఇమేజ్ యొక్క వెలాసిటీ అన్నా లేదా ఇమేజ్ యొక్క వెలాసిటీ పరంగా ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అన్నా మనకి ఏమవుతుందంటే 2vనే అవుతుంది. ఇది రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ వెన్ ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ v. నెక్స్ట్, the focal length of plane mirror is infinity. The magnification of plane mirror is 1. అంటే ప్లేన్ మిర్రర్ తీసుకుంటే ప్లేన్ మిర్రర్ కి ఫోకల్ లెంత్ ఏమో ఇన్ఫినిటీ అవుతుంది, మ్యాగ్నిఫికేషన్ ఏమో 1 అవుతుంది. ఎందుకంటే ప్లేన్ మిర్రర్ అనేది ఒక స్ట్రైట్ లైన్ గా ఉంటుంది. స్ట్రైట్ లైన్ అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ యొక్క రేడియస్ ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఈ స్ట్రైట్ లైన్ దేని నుంచి వచ్చినట్టు ఇన్ఫినిట్ రేడియస్ ఉన్నటువంటి ఒక స్పియర్ నుంచి దీన్ని తీసుకున్నట్టుగా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇన్ఫినిటీ లెంత్ ఉన్నటువంటి ఇన్ఫినిటీ రేడియస్ ఉన్నటువంటి ప్లేన్ మిర్రర్ నుంచి ఒక పార్ట్ ని తీసుకుంటే అదే ప్లేన్ మిర్రర్ అవుతుంది. ఇన్ఫినిటీ రేడియస్ ఉన్నటువంటి ఒక స్పియర్ నుండి ఇన్ఫినిటీ రేడియస్ ఉన్నటువంటి ఒక స్పియర్ నుండి చిన్న పార్ట్ ని కట్ చేసి తీసుకుంటే అదే ప్లేన్ మిర్రర్ అవుతుంది. కాబట్టి ఇది ఇన్ఫినిటీ రేడియస్ ఉన్నటువంటిది కాబట్టి దీని యొక్క ఫోకల్ లెంత్ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. మ్యాగ్నిఫికేషన్కి వచ్చేసరికి మ్యాగ్నిఫికేషన్ m అంటే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మరి ఇక్కడ నాకేం జరుగుతుంది, ఇమేజ్ యొక్క సైజు ఆబ్జెక్ట్ యొక్క సైజు రెండు కూడా సేమే కాబట్టి రెండు కూడా ఈక్వలే కాబట్టి నాకు రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 వస్తుంది. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ప్లేన్ మిర్రర్ ఈస్ 1, ఫోకల్ లెంత్ ఆఫ్ ది ప్లేన్ మిర్రర్ ఈస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని అంటే దే ఆర్ యూజ్డ్ యాజ్ లుకింగ్ గ్లాస్. లుకింగ్ గ్లాస్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. మీకు ఈ పదం అలవాటు కావాలన్న ఉద్దేశంతో నేను డ్రెస్సింగ్ టేబుల్ అని వాడకుండా లుకింగ్ గ్లాస్ అని వాడాను అనమాట. ఓకే, నెక్స్ట్,
దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ పెరిస్కోప్స్. పెరిస్కోప్స్ అంటే ఏంటంటే సబ్మరైన్ లోపల ఉన్నటువంటి పర్సన్ బయట ఉన్న వ్యక్తులు చూడడానికి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఈ పెరిస్కోప్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మనం ప్లేన్ మిర్రర్స్ నే వాడతారు. అలాగే దే ఆర్ ఆల్సో యూజ్డ్ టు మేక్ కెల్డోస్కోప్. కెల్డోస్కోప్ అంటే ఏంటంటే ఇది ఒక టాయ్ అన్నమాట. దీంట్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే లైట్ ఎంటర్ అవడం వల్ల ఆ లైట్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ట్రావెల్ చేయడం వల్ల డిఫరెంట్ రిఫ్లెక్షన్స్ జరగడం వల్ల అదొక అందమైన ప్యాటర్న్ లాగా, బ్యూటిఫుల్ ప్యాటర్న్ లాగా మనకి కనపడుతుంది అనమాట. దీన్ని కెలడోస్కోప్ అంటారు. ఈ కెలడోస్కోప్ లో కూడా మనం వాడేది ప్లేన్ మిర్రర్స్ ని. ఇవి ప్లేన్ మిర్రర్ యొక్క యూజెస్ అన్నమాట. ఇంకా చూసినట్లయితే దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ వేరియస్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా దీన్ని వాడతాము. ఇవి ప్లేన్ మిర్రర్ యొక్క యూజెస్. ఇక్కడ మనం ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం. ఇవి కొంచెం జాగ్రత్తగా అటెంటివ్ గా చూడండి. Number 1, the angle of reflection is equal to the angle of incidence. Options ఏమి ఇచ్చారంటే ఆల్వేస్, సమ్టైమ్స్, అండర్ స్పెషల్ కండిషన్స్, నెవర్. ఇది ఏ మిర్రర్ కైనా, ప్లేన్ అయినా, అలాగే కర్వ్డ్ మిర్రర్స్ అయినా లేదా స్పెరికల్ మిర్రర్స్ అయినా దేనికైనా కూడా మనకి ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 ఆల్వేస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ an incident ray and plane mirror is 30 degrees. The angle between incident ray and normal will be dash అని. ఇది కొంచెం మనం ఆలోచించి చేయవలసిన ప్రాబ్లం. ఇది ఒక ప్లేన్ మిర్రర్. దిస్ ఈజ్ ఏ ప్లేన్ మిర్రర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎ నార్మల్. ఇది నార్మల్. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఇప్పుడు నన్ను ఏమంటున్నాడంటే ఈ యాంగిల్ 30 degrees అనేది దేనికి దేనికి మధ్య ఉన్న యాంగిల్ అంటున్నాడు. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ప్లేన్ మిర్రర్. ఇన్సిడెంట్ రేకి ప్లేన్ మిర్రర్కి, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి కాదు ఇది. కాబట్టి ఇన్సిడెంట్ రేకి ప్లేన్ మిర్రర్ కంటే ఈ యాంగిల్ ఇచ్చాడు నాకు. ఈ యాంగిల్ ఎంత అంటే 30 degrees. ఈ యాంగిల్ 30 degrees. ఇప్పుడు నాకు ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా 60 అవుతుంది. ఎందుకనంటే ఈ యాంగిల్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఈ యాంగిల్ ఐ అనుకున్నాను అనుకోండి, ఎక్స్ ప్లస్ ఐ వాల్యూ 90 degrees. ఎందుకంటే నార్మల్ అనేది ప్లేన్ మిర్రర్ తో ఎంత యాంగిల్ చేస్తూ ఉంటుందంటే 90 degrees యాంగిల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సొల్యూషన్ చూడండి. ఇక్కడ సొల్యూషన్ చూడండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ 30 degrees is equal to 90 degrees. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is equal to 90 minus 30 అంటే 60 degrees. 600 కాదు, అది 60 degrees. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. ఇది 60 degrees. 600 కాదు, అది 60 degrees. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ఈ క్వశ్చన్ సేమ్ ఇంతకు ముందు లాగానే ఉంది, కానీ డిఫరెంట్ గా అడిగాడు చూడండి. ద యాంగిల్ బిట్వీన్ అన్ ఇన్సిడెంట్ రే అండ్ ప్లేన్ మిర్రర్ ఈస్ 30 degrees. ఇన్సిడెంట్ రేకి ప్లేన్ మిర్రర్ కి మధ్య ఉన్న యాంగిల్ 30 degrees. అయితే ద టోటల్ యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే విల్ బి డాష్ అన్నారు. అంటే ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సింది ఏ రేకి వేటికి మధ్య ఉన్న యాంగిల్ అంటే ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి, ఈ రెండింటి మధ్య యాంగిల్. దాన్ని ఎలా చేయాలి అనే దాన్ని చూద్దాం. ఇంతకు ముందు లాగానే మనం ఇన్సిడెంట్ రే అలాగే మిర్రర్ కి, ఇన్సిడెంట్ రేకి మిర్రర్ కి మధ్య ఉన్న యాంగిల్ 30 degrees ఇచ్చాడు. కాబట్టి దాని నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత వచ్చింది నాకు 60 degrees. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత వచ్చిందంటే నాకు 60 degrees వచ్చింది. 60 degrees. ఓకే, ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 degrees కాబట్టి
యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా నాకు ఏమవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు నన్ను ఏం కనుక్కోమన్నారు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి మధ్యన యాంగిల్ ఆఫ్ సారీ ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యన యాంగిల్, ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యన యాంగిల్, ఈ యాంగిల్ ఐ, ఈ యాంగిల్ ఆర్. కాబట్టి ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యన యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఐ ప్లస్ యాంగిల్ ఆఫ్ ఆర్. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఐ 60, కాబట్టి యాంగిల్ ఆఫ్ ఆర్ కూడా 60 అవుతుంది. ఆటోమేటిక్ గా 120 డిగ్రీస్ ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఏమన్నారంటే the angle of incidence is 42 degrees. The angle of incidence is 42 degrees. The angle between incident ray and plane mirror. ఇది జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందేమో ప్లేన్ మిర్రర్ కి ఇన్సిడెంట్ రే కి యాంగిల్ ఇచ్చి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇచ్చి ఇన్సిడెంట్ రే కి ప్లేన్ మిర్రర్ కి మధ్యన యాంగిల్ కనుక్కోండి అన్నారు. అంటే ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు అనే దాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇది మిర్రర్, ఇది నార్మల్, ఇది మిర్రర్ అండ్ దిస్ ఇస్ నార్మల్ అండ్ దిస్ ఇస్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, హియర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is given, that is 42 degrees. This is the angle of incidence and it is 42 degrees. Now we have to calculate the angle between incident ray and plane mirror. We have to calculate this angle. ఈ యాంగిల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ యాంగిల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఈ యాంగిల్ నేను x అనుకుంటే ఈ యాంగిల్ నేను x అనుకుంటే x ప్లస్ ఇది 42 డిగ్రీస్, x ప్లస్ 42 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుందంటే 90 డిగ్రీస్ మైనస్ 42 డిగ్రీస్, దట్ ఈస్ ఈక్వల్ టు 48 డిగ్రీస్. దట్ ఈస్ ఈక్వల్ టు 48 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 42 డిగ్రీస్ అయితే ఇన్సిడెంట్ రేకి ప్లేన్ మిర్రర్ కి మధ్యన యాంగిల్ ఏమవుతుందంటే 48 degrees అవుతుంది. That is option 2. Next, question number 5 చూద్దాం. Question number 5 చూద్దాం. Question number 5 లో ఏమన్నారంటే when the light ray is incident normally on the plane mirror, then angle of incidence I equal to dash అన్నారు. జనరల్ గా ఇక్కడ మనం పొరపాటు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టెంట్ నార్మల్లీ అన్నాడు. నార్మల్ అనగానే మనం ఏమనుకుంటామంటే 90 డిగ్రీస్ అనుకుని మనం ఆప్షన్ 3కి వెళ్ళిపోతాం. అక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్స్టెంట్ రే నార్మల్ గా అంటే మిర్రర్ కి నార్మల్ గా ఉంది. అంటే ఇది ఏ యాంగిల్, ఇన్స్టెంట్ రేకి మిర్రర్ కి మధ్య ఉన్న యాంగిల్. ఇది 90 డిగ్రీస్. ఇన్స్టెంట్ రేకి మిర్రర్ కి మధ్య ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్. మరి అప్పుడు ఇన్స్టెంట్ యాంగిల్ అంటే ఏంటి, ఇన్స్టెంట్ రేకి నార్మల్ కి మధ్య ఉన్న యాంగిల్. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది, అంటే 0 డిగ్రీస్. ఎందుకని అని అంటే మనకి ఇన్స్టెంట్ రేకి నార్మల్ కి మధ్య ఉన్న యాంగిల్ 0 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇన్స్టెంట్ రే నార్మల్ ఏ డైరెక్షన్ అయితే ఉందో అదే డైరెక్షన్ లో ఇన్స్టెంట్ రే కూడా వెళ్తుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే నార్మల్ మరియు ఇన్సిడెంట్ రే రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. నార్మల్ మరియు ఇన్సిడెంట్ రే రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి θ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. నెంబర్ 6 లో ఏమన్నారంటే when the light ray is incident normally on a plane mirror, the angle between
ఇన్సిడెంట్ రే అండ్ మిర్రర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్ గా అడిగాడు. ఏమని అడిగాడు? ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. దేనికి మధ్య ఉన్న యాంగిల్? ఇన్సిడెంట్ రేకి ప్లేన్ మిర్రర్ కి మధ్య ఉన్న యాంగిల్. మరి ఇన్సిడెంట్ రే ఎలా వెళ్తుంది అన్నాడు? ప్రాబ్లంలోనే, క్వశ్చన్ లోనే మనకి ఆన్సర్ ఇచ్చేసాడు ఇండైరెక్ట్ గా. ఇక్కడ ఏమన్నాడంటే లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద ప్లేన్ మిర్రర్. లైట్ రే ఎలా ఇన్సిడెంట్ అవుతుంది అన్నాడు? నార్మల్లీ అంటే 90 degrees చేస్తూ ఇన్సిడెంట్ అయింది. దేని మీద? ప్లేన్ మిర్రర్ మీద. అయితే ద యాంగిల్ బిట్వీన్, నేనేం కనుక్కోమన్నాడు? యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ అంటే 90 degrees కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుతుంది. 90 degrees అవుతుంది. చూడండి, మనం కనుక్కోమన్నది ఏ యాంగిల్ అంటే ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్య ఉన్న యాంగిల్, సారీ ఇన్సిడెంట్ రేకి మిర్రర్ కి మధ్య ఉన్న యాంగిల్ అంటే ఈ యాంగిల్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ 90 degrees. దట్స్ వై ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ ఏమన్నారంటే the angle between a fixed ray of light and a plane mirror is 20 degrees. If the mirror is rotates through 30 degrees, how many degrees does the reflected ray rotate? ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఎంత రొటేట్ అవుతుందో కనుక్కోండి అన్నాడు. లాగా చూద్దాం. ఇది చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇనీషియల్ గా కండిషన్ ఏంటంటే ఇది, ఇనీషియల్ కండిషన్ ఇది అన్నమాట. ఇది ఇనీషియల్ కండిషన్, ఇది ఇనీషియల్ కండిషన్ అన్నమాట. ఇనీషియల్ గా ప్లేన్ మిర్రర్ తో ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుంది? ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుంది? 20 degrees యాంగిల్ చేస్తుంది. ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుంది? 20 degrees యాంగిల్ చేస్తుంది. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అవుతుందంటే 70 అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ద మిర్రర్ రొటేట్స్ త్రూ 30 degrees, మిర్రర్ ని ఎంత యాంగిల్ రొటేట్ చేశాడు? 30 degrees ఇలా రొటేట్ చేశాడు. ఇలా రొటేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది కూడా ఎంత రొటేట్ అయింది? 20 + 30 అంటే మిర్రర్ కి రేకి మధ్య యాంగిల్, ఇన్సిడెంట్ రేకి మధ్య యాంగిల్ ఇప్పుడు ఏమైందంటే 50 degrees అయింది. అంటే 20 + 30. ఇనిషియల్ గా 20 ఉంది, మిర్రర్ ని రొటేట్ చేసింది 30 degrees, కాబట్టి 20 + 30 ఎంత అయింది? 50 degrees అయింది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్సిడెంట్ యాంగిల్ ఏమవుతుంది? 90 - 50 అంటే 40 degrees అయింది. కాబట్టి ఇన్సిడెంట్ యాంగిల్ 40, కాబట్టి రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా నాకు ఏమవుతుందంటే 40 degrees అవుతుంది. కాబట్టి రిఫ్లెక్టెడ్ రే నార్మల్ తో చేసే యాంగిల్ 40 degrees అవుతుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ద మిర్రర్ విచ్ గివ్స్ ఏ వర్చువల్ ఇమేజ్ హ్యావింగ్ సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్. వర్చువల్ ఇమేజ్ అవ్వాలి, ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ రెండు కూడా సేమ్ గా ఉండాలి. అట్లాంటి దేనికి సాధ్యం అంటే ఓన్లీ ప్లేన్ మిర్రర్ కి మాత్రమే సాధ్యం. కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. ఆన్సర్ ప్లేన్ మిర్రర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. నెంబర్ 9 లో ఏమన్నారంటే ద ఇమేజ్ సీన్ ఇన్ ఎ ప్లేన్ మిర్రర్ కెనాట్ ఫార్మ్డ్ ఆన్ స్క్రీన్, హెన్స్ ద ఇమేజ్ ఈస్ డాష్ అన్నారు. అంటే మిర్రర్ లో ఫామ్ అయ్యేటువంటి, ప్లేన్ మిర్రర్ లో వచ్చినటువంటి ఇమేజ్ ని మనం స్క్రీన్ మీదకి ఫామ్ చేయలేము, స్క్రీన్ మీద ఫామ్ చేయలేము. ఏ ఇమేజ్ అయితే మనం స్క్రీన్ మీద ఫామ్ చేయలేము ఆ ఇమేజ్ ఏమంటారంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. ద ఇమేజ్ విచ్ కెనాట్ క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్, ద ఇమేజ్ విచ్ కెనాట్ క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్, దెన్ ద ఇమేజ్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ ఇమేజ్.
కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 వర్చువల్ ఇమేజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 లో ఏమన్నారంటే ఏ రే ఆఫ్ లైట్ స్ట్రైక్స్ ఏ ప్లేన్ మిర్రర్ సచ్ దట్ ఇట్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 30 degrees. ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ మిర్రర్ సర్ఫేస్ ఇస్ డాష్ అన్నారు. ఇది మనకు తెలిసిందే. ఏంటంటే ఇక్కడ ఏమన్నారంటే ఇది నార్మల్ అండ్ దిస్ ఇస్ మిర్రర్. ఇది మిర్రర్ నాన్న, ఎం మిర్రర్, ఇది నార్మల్ ఎన్, ఇది ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఎంత అన్నారు? నాకు 30 degrees అన్నారు. దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది 30 degrees. ఆటోమేటిక్ గా రిఫ్లెక్టెడ్ రే కూడా ఎంత యాంగిల్ చేస్తూ ఉంటుంది? నార్మల్ తో అదే 30 degrees చేస్తుంది. అయితే నేనేం కనుక్కోమన్నారు? ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ మిర్రర్ సర్ఫేస్. రిఫ్లెక్టెడ్ రే కి మిర్రర్ సర్ఫేస్ కి ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ అంటే దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్స్ ప్లస్ 30 degrees ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 90 degrees అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 30 degrees, దట్ గివ్స్ 60 degrees అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నౌ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ మిర్రర్ సర్ఫేస్ ఈస్ 60 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 లో ఏమన్నాడంటే మనల్ని ఇఫ్ an object is placed at a distance of 10 centimeters, if an object is placed at a distance of 10 centimeters in front of a plane mirror, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ కి ముందుగా ఎంత దూరంలో ఉంది? మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే 10 centimeters దూరంలో ఉంది. ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇది దిస్ ఇస్ ఆబ్జెక్ట్. ద ఆబ్జెక్ట్ ఈస్ at a distance of 10 centimeters in front of the plane mirror. Plane mirror కి 10 centimeters దూరంలో ఉంది. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం. ఈ ఇమేజ్ కూడా ఎంత దూరంలో ఉంటుంది? 10 centimeters దూరంలోనే ఉంటుంది. అదే మనల్ని అడిగింది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ మిర్రర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 10 centimeters అవుతుంది. అంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది, కాకపోతే ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ఇది ఇంతకు ముందు మనం చూసిన క్వశ్చన్ లాగానే ఉంది, కానీ కొంచెం ట్విస్ట్ ఉంది. ఇఫ్ an object is placed at a distance of 10 centimeters in front of a plane mirror, ఇక్కడ కూడా ప్లేన్ మిర్రర్ కి ముందు వైపు ఎంత దూరంలో ఆబ్జెక్ట్ ఉంది అంటే 10 centimeters దూరంలో ఉంది అన్నాడు. ఆబ్జెక్ట్ ఇది ఎంత దూరంలో ఉందన్నాడు? 10 centimeters. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్, దేనికి మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నారు మనల్ని? ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్, ఇమేజ్ కి ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ 10 centimeters దూరంలో ఉంది కాబట్టి మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా ఎంత దూరంలో ఉంటుంది? 10 centimeters. ఇప్పుడు నేను కనుక్కోమంటుంది ఏంటంటే ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య డిస్టెన్స్ అంటే 10 + 10 అవుతుంది. ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ కి 10, మళ్ళీ మిర్రర్ నుంచి ఇమేజ్ కి 10. కాబట్టి ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య డిస్టెన్స్ అంటే 10 + 10 అంటే 20 centimeters. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 లో ఏమన్నారంటే a boy of height 150 centimeters stands 2 meters away from a plane mirror. అంటే ఇది ఒక ప్లేన్ మిర్రర్ అనుకుంటే ఈ ప్లేన్ మిర్రర్ కి ఎంత దూరంలో ఉన్నాడు బాయ్ అనే ఈ బాయ్ ఎంత దూరంలో ఉన్నాడు అంటే 2 meters డిస్టెన్స్ లో ఉన్నాడు. బాయ్ ఇక్కడ ఉన్నాడు.
మరి ఈ బాయ్ యొక్క హైట్ ఎంత అన్నాడంటే 150 సెంటీమీటర్స్. అంటే ఆబ్జెక్ట్ సైజ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో 2 మీటర్స్, ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఏమో 150 సెంటీమీటర్స్. మరి ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే సేమ్ మిర్రర్ నుంచి 2 మీటర్స్ దూరంలోనే నాకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది. ఎంత దూరంలో, ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఫామ్ అవుతుంది. అంటే 2 మీటర్స్ దూరంలోనే ఫామ్ అవుతుంది. మరి ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ రెండు కూడా సేమ్ కాబట్టి ఇమేజ్ లో కూడా బాయ్ యొక్క హైట్ ఎంత అవుతుందంటే 150 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 రైట్. అదేవిధంగా ఆప్షన్ 2 కూడా రైటే. అంటే ఆబ్జెక్ట్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉంది కాబట్టి ఇమేజ్ కూడా హైట్ 150 సెంటీమీటర్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ మిర్రర్ నుండి 2 మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ఇమేజ్ కూడా మిర్రర్ నుండి 2 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3 అవుతుంది. అంటే మనం మల్టిపుల్ చాయిస్ లో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోను చూసుకోవాల్సింది ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గర మనకి గబాలన మనకి ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా మార్కులు పోయే అవకాశం ఉంది. అంటే నువ్వు ఆప్షన్ 1 ఒకటే కరెక్ట్, నువ్వు అన్ని ఆప్షన్స్ ఆప్షన్ 1 చెక్ చేసుకున్నావు, అది కరెక్ట్ కాబట్టి నువ్వు ఆన్సర్ 1 అని నువ్వు బబ్లింగ్ చేసేసావు అనుకో, అప్పుడు అది రాంగ్ అవుతుంది. ఎందుకనంటే ఆన్సర్ 1 తో పాటుగా ఆన్సర్ 2 కూడా కరెక్టే మనకి ఇక్కడ. కాబట్టి నువ్వు ఇచ్చిన 4 ఆప్షన్స్ ని చూసుకోవాలి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నువ్వు చూసుకోవాల్సింది. అంటే నీకు ఆన్సర్ తెలియడమే కాకుండా ఆప్షన్ కరెక్ట్ గా పెట్టాలి. అంటే నువ్వు ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్టే, అదే అట్ ద సేమ్ టైం ఆప్షన్ 2 కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 1 కాదు, 2 కాదు, 3 అవుతుంది. అంటే నువ్వు కంగారులో నువ్వు నీ దృష్టి ఆప్షన్ 1 మీద ఉందనుకోండి, 1 కరెక్టే కదా అని చెప్పి 1 పెట్టేయకూడదు. లేదా నీ దృష్టి ఆప్షన్ 2 మీద పడింది కాబట్టి ఆప్షన్ 2 కరెక్టే కదా కాబట్టి ఆప్షన్ 2 రైట్ అని చెప్పేసి నువ్వు పెట్టేయకూడదు. ఉన్న 4 ఆప్షన్స్ చూసుకోవాలి. ఏ ఆప్షన్ కరెక్ట్, ఏ ఆప్షన్ రాంగ్ అనేది తెలుసుకోవడానికి 4 ఆప్షన్స్ చూసుకోవాలి. అప్పుడు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లాంటిది మనం ఆబ్జెక్టివ్ మెథడ్ లో, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 లో ఏమన్నారంటే an object is placed 20 centimeters in front of a plane mirror. ఆబ్జెక్ట్ ప్లేన్ మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉందన్నాడు, 20 centimeters. The mirror is moved 2 centimeters towards the object. ఇప్పుడు ఏం చేశాడు, ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాల, మిర్రర్ మూవ్ అయింది 2 centimeters towards the object. ఆబ్జెక్ట్ వైపుగా 2 centimeters మూవ్ అయింది. The distance between object and image is decreased by. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇమేజ్ మధ్య డిస్టెన్స్ ఎంత తగ్గింది అని అడిగాడు. ఫస్ట్ 20 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను మిర్రర్ ఇలా తీసుకున్నాను, ఇది మిర్రర్, ఇది నాకు ఇక్కడ కేస్ 1 ఉంది. కేస్ 1 ఏంటంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, 20 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, 20 సెంటీమీటర్స్. కాబట్టి ఇమేజ్ కూడా ఎంత దూరంలో ఉంటుంది, 20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్లస్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది నాకు, 20 + 20 అంటే 40 సెంటీమీటర్స్ అవుతుంది. ఇనీషియల్ గా ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య ఉన్న దూరం 40 సెంటీమీటర్స్. ఇప్పుడు సెకండ్ కేసులో ఏమన్నాడంటే నన్ను మిర్రర్ ని ఇమేజ్ ఆబ్జెక్ట్ వైపుగా 2 సెంటీమీటర్స్ మూవ్ చేశాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ కి మరియు మిర్రర్ కి మధ్య దూరం 18 అవుతుంది. ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్య ఉన్న దూరం 18 అవుతుంది. అప్పుడు మిర్రర్ కి ఇమేజ్ కి మధ్య ఉన్న దూరం కూడా ఏమవుతుంది, 18 అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఈస్ 18 + 18 అంటే 36. ఇనీషియల్ గా ఎంత దూరం ఉంది ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి అంటే 40 సెంటీమీటర్స్. మిర్రర్ ని మూవ్ చేసిన తర్వాత 36 సెంటీమీటర్స్ ఉంది.
అంటే ద డిఫరెన్స్ ఈజ్ 4 సెంటీమీటర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్, అర్థమైందా నాన్న ఈ క్వశ్చన్? ఈ ప్రాబ్లం అర్థమైందా? అర్థం కాకపోతే ఒక్కసారి ఈ వీడియోని కొంచెం వెనక్కి జరిపి మళ్ళొకసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అలా వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, a boy walks towards a mirror at a speed of 1 meter per second. A boy walks towards the mirror at a speed of 1 meter per second. ఎంత స్పీడ్ తో మిర్రర్ వైపుగా వస్తున్నాడు బాయ్? 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వస్తున్నాడు. ద ఇమేజ్ అప్రోచ్ హిమ్ విత్ స్పీడ్ ఆఫ్ డాష్ అన్నారు. అంటే ఇమేజ్ కూడా ఎంత స్పీడ్ తో వస్తుంది? ఆబ్జెక్ట్ v అనే వెలాసిటీతో మిర్రర్ వైపుగా వెళ్తుంటే ఇమేజ్ కూడా నీకు ఎంత వెలాసిటీ వస్తుంది? v అనే వెలాసిటీతోనే ఇమేజ్ కూడా మిర్రర్ వైపుగా వస్తుంది. ఆబ్జెక్ట్ 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మిర్రర్ అప్రోచ్ అవుతుంది కాబట్టి ఇమేజ్ కూడా అదే 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మిర్రర్ ని అప్రోచ్ అవుతుంది. కాబట్టి ద స్పీడ్ ఆఫ్ ది ద స్పీడ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ 1 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 లో ఏమన్నారంటే ఏ బాయ్ వాక్స్ టువర్డ్స్ ద మిర్రర్ at a speed of 2 meters per second. Speed of image relative to object. ఇక్కడ బ్రేక్ పడిందండోయ్, గమనించారా? ఇక్కడ ఇమేజ్ వెలాసిటీ ఎంత అని అడగల, అదే ఇమేజ్ వెలాసిటీ ఎంత అంటే అదే 2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఇది కాదు. మనల్ని ఏమడిగాడు? స్పీడ్ ఆఫ్ ఇమేజ్ రిలేటివ్ టు ఆబ్జెక్ట్ అంటే 2v. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రిలేటివ్ టు ఇమేజ్ అన్న, స్పీడ్ ఆఫ్ ఇమేజ్ రిలేటివ్ టు ఆబ్జెక్ట్ అన్న, ఆన్సర్ 2v. ఫార్ములా 2v. ఇక్కడ నాకు వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు కాబట్టి 2 into 2 అంటే 4 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 4 మీటర్ పర్ సెకండ్ అనేది ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17 లో ఏమన్నారంటే ఏ మ్యాన్ స్టాండ్స్ 10 meters in front of large plane mirror. How far must he walk before he is 5 meters away from the image? ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ ప్రాబ్లం. ముందుగా మిర్రర్ ఎక్కడుంది? ఆబ్జెక్ట్ మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే 10 meters దూరంలో ఉంది. ఆబ్జెక్ట్ మిర్రర్ నుంచి 10 meters దూరంలో ఉంది. కాబట్టి ఇమేజ్ కూడా మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది? 10 meters దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య దూరం ఎంత అంటే 10 + 10 = 20 meters. దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య ఉన్న దూరం ఎంత? 10 + 10 = 20. ఇది ఇనిషియల్ గా ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ మధ్య డిస్టెన్స్ 5 meters ఉండాలంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలి అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? 5 meters అన్నాడు. అంటే ఇప్పుడు మిర్రర్ నుంచి ఇమేజ్ కి ఎంత దూరం ఉండాలి? ఆబ్జెక్ట్ కి ఎంత దూరం ఉండాలి? చూడండి, మొత్తం కలిపితే 5. కాబట్టి మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ 2.5 meters, మిర్రర్ నుంచి ఇమేజ్ 2.5 meters ఉండాలి. మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ 2.5 meters, మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా 2.5 meters ఉంటేనే ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్య డిస్టెన్స్ 5 meters ఉంటుంది. అంటే ఇనిషియల్ గా ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి 10 meters ఉంది.
ఫైనల్ గా ఎంత ఉండాలి? 2.5 మీటర్స్ ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి అని అంటే 7.5 మీటర్స్ మూవ్ అవ్వాలి. ఆబ్జెక్ట్ ఎంత మిర్రర్ వైపుగా ఎంత దూరం మూవ్ అవ్వాలంటే 7.5. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. చూడండి ఒకసారి. ఇమేజ్ డిస్టెన్స్ 10, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 10. కాబట్టి u plus v is equal to 10 plus 10, 20 meters. The distance between the man and his image is 5 meters when the man is 2.5 meters away from the mirror. అంటే ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ కి ఆబ్జెక్ట్ మధ్య 5 మీటర్స్ ఉండాలి అని అంటే మ్యాన్ ఎంత దూరంలో ఉండాలి మిర్రర్ నుంచి అంటే 2.5 మీటర్స్ దూరంలో ఉండాలి. కాబట్టి ఇతను ఎంత దూరం ట్రావెల్ చేయాలంటే 10 మీటర్స్ మైనస్ 2.5 మీటర్స్ అంటే 75 మీటర్స్, 7.5 మీటర్స్ మూవ్ అవ్వాలి. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 ఏమంటాడంటే ద ఫిగర్ గివెన్ షోస్ ద ఇమేజ్ ఆఫ్ ఎ క్లాక్. ఇప్పుడు ఇదేంటిదంటే క్లాక్ యొక్క ఇమేజ్. ఇదేంటంటే నాకు క్లాక్ యొక్క ఇమేజ్. దిస్ ఇస్ ఇమేజ్ ఆఫ్ ది క్లాక్. ఇది ఇమేజ్ అయితే కరెక్ట్ టైం ఎంత అన్నాడు అంటే ఆబ్జెక్ట్ లో టైం ఎంత చూపిస్తుంది అన్నాడు. 3 o'clock, 9 o'clock, 6 o'clock, 3:30 ఎంత చూపిస్తే అంటే ఇక్కడ ఏంటి ఇది లాటరల్ ఇన్వర్షన్. లాటరల్ ఇన్వర్షన్ అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇమేజ్ లో నీకు ఇలా ఉంటే ఆబ్జెక్ట్ లో నీకు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఆబ్జెక్ట్ లో ఎలా ఉంటుందంటే టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సార్ చూద్దాం. ఇది ఇమేజ్. ఇది నాకు ఇమేజ్ లో ఇలా కనపడుతుంది. ఇది ఇమేజ్ నాకు. ఇది ఇమేజ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది? దీనికి లాటరల్ ఇన్వర్షన్ అంటే రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అవుతుంది. అంటే ఇమేజ్ లో ఇలా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ లో నీకు ఎలా ఉంది? ఇలా వచ్చింది. ఇలా వచ్చింది అంటే ఆటోమేటిక్గా టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 9 o'clock అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19 లో ఏమన్నారంటే 2 plane mirrors ఉన్నాయి. These 2 plane mirrors are inclined with an angle theta each other. ఈ 2 plane mirrors మధ్య ఉన్న యాంగిల్ theta. అయితే ద నెంబర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? అలాగే ఇక్కడ ఇచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇఫ్ 360 degrees by theta is odd, 360 degrees by theta వాల్యూ ఆడ్ నెంబర్ అయినప్పుడు 360 degrees by theta ఆడ్ కనుక అయితే ఆన్సర్ ఏమవుతుందంటే 360 degrees by thetaనే అవుతుంది నెంబర్ ఆఫ్ ఇమేజెస్. ఎందుకంటే మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 20 చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 2 plane mirrors placed make an angle theta with each other. The number of images formed is dash అన్నాడు. If 360 degrees by theta is even, 360 degrees by theta even అయితే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏమవుతాయి? 360 degrees by theta -1 అవుతుంది. ఈవెన్ అయితేనేమో -1 అవుతుంది. ఆడ్ అయితే 360 by theta అనే అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 లో ఏమన్నారంటే ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అబ్జర్వబుల్ బిట్వీన్ 2 parallel mirrors is dash అన్నాడు. అంటే ఇక్కడ మిర్రర్స్ ని ఎలా తీసుకున్నాడు? ప్యారలల్ గా తీసుకున్నాడు. మిర్రర్స్ ని ప్యారలల్ గా అంటే ఒక మిర్రర్ కి మరొక మిర్రర్ కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 0 degrees. అంటే ఒక రైలు పట్టాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అన్నమాట. అంటే ఒక మిర్రర్
మరొక మిర్రర్, రెండు కూడా ప్యారలల్ గా, అంటే ఒక మిర్రర్ ఇలా ఉంది, మిర్రర్ ఇలా ఉంది, ఇంకొక మిర్రర్ ఇలా ఉంది అనమాట. ఇది ఇంకో మిర్రర్ అనమాట. ఇలా 2 మిర్రర్స్ ని ఇలా ప్లేస్ చేసాం. అంటే ఇప్పుడు ఈ రెండు మిర్రర్స్ మధ్య ఉన్న యాంగిల్ థీటా ఈక్వల్ ఎంత 0 degrees. ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అని అంటున్నాడు మనం. అది ఎలాగో చూద్దాము. 2 మిర్రర్స్ ఆర్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవుతుందంటే 0 degrees అవుతుంది. అప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ 0 degrees అవుతుంది. కాబట్టి n ఈక్వల్ టు 360 degrees by theta, అంటే 360/0, దట్ గివ్స్ ఇన్ఫినిటీ. అంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటే ఇన్ఫినిటీ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇన్ఫినైట్ ఇమేజెస్ ఆర్ ఫామ్. దట్స్ వై ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. ఇక్కడ ఏమన్నారంటే కీపింగ్ ద ఆబ్జెక్ట్ స్టేషనరీ. ఆబ్జెక్ట్ ఎలా ఉంది? రెస్ట్ లోనే ఉంది. ఆబ్జెక్ట్ ఫిక్స్డ్ గా ఉంది. If the plane mirror is shifted 2 centimeters towards the object, అంటే ఆబ్జెక్ట్ వైపుగా ప్లేన్ మిర్రర్ ని 2 centimeters మూవ్ చేశాడు. ద షిఫ్ట్ ఇన్ ఇమేజ్ ఈజ్ డాష్ అన్నాడు. అంటే ఇమేజ్ ఎంత షిఫ్ట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మిర్రర్ ఉంది. ఈ రెండింటి మధ్య దూరం ఎంత అంటే 2 centimeters. ఆటోమేటిక్ గా ఇమేజ్ ఇక్కడ ఉంది, కాబట్టి ఇమేజ్ ఎంత దూరంలో ఉంటుందంటే 2 centimeters దూరంలో ఉంటుంది. సారీ, ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ ఆబ్జెక్ట్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే x దూరంలో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇమేజ్ కూడా నీకు ఎంత దూరంలో ఉంటుందంటే x దూరంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిర్రర్ కి ఆబ్జెక్ట్ మధ్య దూరం ఎంత అంటే 2x. ఇప్పుడు ఏం చేశాడు? మిర్రర్ ఈ షిఫ్టెడ్, మిర్రర్ ని ఎంత దూరం షిఫ్ట్ చేశాడు? ఇంత దూరం షిఫ్ట్ చేశాడు. ఎంత? x-2 డిస్టెన్స్ షిఫ్ట్ చేశాడు, 2 centimeters టువర్డ్స్ ద ఆబ్జెక్ట్. కాబట్టి x-2 అయింది. ఆటోమేటిక్ గా దీని వాల్యూ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఇది ఎంత దూరంలో ఉంటుందంటే x-2 దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఇది ఎంత షిఫ్ట్ అవుతుంది అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నమాట. అంటే ఇనిషియల్ గా ఉన్నదేమో 2x, ఫైనల్ గా ఎంత ఉందంటే 2x-4 ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 2x-4 అంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. 4 centimeters టువర్డ్స్ ద ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి 2x-4, కాబట్టి 2x-2x+4 అవుతుంది. 2x క్యాన్సిల్ అయిపోయి 4 centimeters అవుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ త్రూ ద స్పెరికల్ మిర్రర్స్ ద్వారా లైట్ యొక్క రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది అనే దాన్ని విడివిడిగా నేర్చుకుందాం. కాన్వెక్స్ లోను కాన్కేవ్ లోను సపరేట్ గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.